సైలాస్ మారినర్. రచన జార్జ్ ఎలియట్. నవలా పరిచయం మాలతి చందూర్. ఋషి మూలం, నది మూలం అంటే వాటి జన్మస్థానం గురించి అడగకూడదు అంటుంటారు. ఈ రెండు ఎక్కడ పుట్టాయి, ఎలా పుట్టాయి అన్నవి సందేహంతో కూడినవి. లోతుకు వెళ్లి ప్రశ్నిస్తే చాలా చిక్కులు వస్తాయని. ప్రస్తుత కాలంలో ఈ నానుడి మన సినిమాలకి, ఇంకా పోతే నవలలకి కూడా అన్వయించాల్సి వస్తున్నది. ఇంగ్లీష్లో వచ్చిన కింగ్ అండ్ ది పాపర్ సినిమా రాజు పేదాగా, రాముడు భీముడుగా, మళ్ళీ తమిళంలోకి, అది మళ్ళీ హిందీలోకి అవతారాలు ఎత్తడం మనకి తెలుసు. ఆంగ్ల గ్రంథాల నుంచి కథలను అపహరించి భారతీయ భాషల్లో సినిమాలు తీయడం, కొంతకాలానికి అవి తమ స్వంత కథలే అనడం మన చలనచిత్రకారులకు వెన్నతో పెట్టిన విద్య. కొంతకాలం క్రితం వాహిని వారు బంగారు పాప సినిమా తీశారు. అందులో ఎస్వి రంగారావు అద్భుతంగా నటించాడు. కృష్ణశాస్త్రి గారు తకదిమి తకదిమి తోలు బొమ్మ అన్న అమరగీతాన్ని రాసి తెలుగు శ్రోతలు అందరినీ ఒక తాత్విక చింతన వైపు మరలించాడు. ఈ బంగారు పాప కథని జార్జి ఎలియట్ రాసిన సైలాస్ మారినర్ అన్న నవల నుండి తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నిర్మాతలు ఒప్పుకున్నా లేకపోయినా విమర్శకులు నిర్భయంగా రాశారు తమ రివ్యూలలో. రచయిత్రులలో ప్రప్రథమ ఫెమినిస్ట్ రచయిత్రిగా జార్జి ఎలియట్ ని పేర్కొంటూ ఉంటారు. ఆమె అసలు పేరు మేరీ ఎవాన్స్. ఈమె పెళ్లి చేసుకోకుండానే తన ప్రేమికునితో కలిసి బాహాటంగా జీవించేది. 135 ఏళ్ల క్రితం ఒక స్త్రీ మగవాని పేరుతో నవలలు రాస్తూ వివాహం కాకుండా దాంపత్య జీవితాన్ని గడిపి పిల్లకు తల్లి అయింది అంటే ఆమె ఎటువంటి విప్లవ వనితో, ఫెమినిస్టో మీరే ఊహించుకోవచ్చు. జార్జి ఎలియట్ 1859వ సంవత్సరంలో యాడమ్స్ బెడ్, 1860వ సంవత్సరంలో మిల్ అండ్ ది ప్లాస్, 1861వ సంవత్సరంలో సైలాస్ మారినర్ వంటి నవలలు వ్రాశారు. ఆమె 1880లో మరణించారు. ప్రపంచ ప్రఖ్యాత నవలాకారులలో జార్జి ఎలియట్ ప్రథమ వరుసలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. అయితే జార్జి ఎలియట్ రాసిన ఈ సైలాస్ మారినర్కి కూడా ఋషిమూలం ఉంది అని చదివినప్పుడు నాకు కాస్త ఆశ్చర్యం కలిగింది. అంతేకాదు, షేక్స్పియర్ వ్రాసిన కింగ్ లియర్ నాటకానికి, మహాభారతంలోని దీర్ఘ తామస యయాతి కథలు మూలం అన్నప్పుడు కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 16వ శతాబ్దంలోని షేక్స్పియర్ మన భారత ఇతిహాసాల గురించి ఎలా విన్నాడు? అప్పటికే మన భారత రామాయణాలు ఏదైనా పాశ్చాత్య భాషలోకి తర్జుమా అయి ఉన్నాయా? అనుకృతంగా వస్తున్న వీటిని ఎవరైనా చెప్పారా, చదివి వినిపించారా? ఇలా చాలా చాలా ప్రశ్నలు కలుగుతాయి. 1850 ప్రాంతాలలో పోలాండ్కు చెందిన క్రాజవెన్ని అన్న రచయిత పోలాండ్లో గల జానపద కథలను అతి రమ్యంగా రాసేవాడట. ఈ కథలని పాటల రూపంలో కూడా పాడుతూ ఉండేవారట. జర్మోలా ది పాటర్ అంటే కుండలు చేసే జర్మోలా గురించి కడు దీనమైన గాథ కథ ప్రచారంలో ఉండేదట ఆ కాలంలో. జర్మోలా మామూలు బీద సేవకుడు. అతని యజమాని చనిపోవడంతో వారసులు జర్మోలాకి శిథిలమైపోతున్న ఓ ఇల్లు ఇచ్చేసి నీ బతుకు నువ్వు బతుకు అని తరిమేశారు. తిండి లేక శల్యావశిష్టంగా ఆ పాడుబడ్డ ఇంట్లో జంతువులా బతుకుతున్న జర్మోలా బయటి ప్రపంచం మర్చిపోయాడు. దారిద్రము, నిస్పృహ, నిరాశల మధ్య ఊగిసలాడుతున్న ఈ దురదృష్టవంతునికి ఒక రాత్రివేళ పసిపిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. చెట్లు గుబుర్ల మధ్య పొత్తిళ్లలో పసిబిడ్డ కనిపిస్తాడు. ఆ పిల్లవాడి రాకతో జర్మోలాలో కదలిక, అతని గుండెల్లో ప్రేమ. ఆ పసివాడికి మేకపాలు పట్టి వాడి కోసం మగ్గం దగ్గర కూచుంటాడు. బట్టలు నెయ్యడమే కాక కుండలు చేసి అమ్మడం ఆరంభిస్తాడు. జర్మోలా కుండలు చేయడంలో ప్రావీణ్యము, తద్వారా ధనార్జన, పిల్లవాడి పెంపకము, వాడితోనే లోకము. జంతు సదృశుడైన జర్మోలా సుత్తి మెత్తని మానవుడు అవుతాడు. పిల్లవాడికి 9 ఏళ్లు వస్తాయి. ఇప్పుడు సంపన్నులైన తల్లి తండ్రి పసిగుడ్డుగా విసిరి పారేసిన ఆ పిల్లవాడిని తమ బిడ్డ మీద తమకు హక్కు, ప్రేమ ఉందని బలవంతంగా లాక్కెళ్లిపోతారు. పిల్లవాడు వెళ్లిపోవడంతో జర్మోలాకి లోకం శూన్యమైపోతుంది.
మళ్ళీ జంతుప్రాయానికి వెళ్ళిపోతాడు. ఈలోగా పిల్లవాడు పెంచిన తండ్రి మీద ప్రేమతో బెంగతో కన్న తల్లి తండ్రి వద్ద ఇమడలేక ఒక రాత్రిపూట పారిపోయి జర్మోలా ఇంటికి చేరుకుంటాడు. ఈ ఇద్దరు దూర తీరాలకి పారిపోవాలని నిశ్చయించుకుంటారు. అర్ధరాత్రి వేళ పిల్లవాడి చెయ్యి పుచ్చుకొని జర్మోలా అడవిలోకి పారిపోయి దూరాన ఉన్న నగరానికి చేరుకుంటాడు. మంచు వల్ల విపరీతమైన దైహిక శ్రమ వల్ల జ్వరముతో ఆ పసివాడు నగర శివార్లలోనే ప్రాణాలు వదులుతాడు. జర్మోలా పిచ్చివాడిలా ఆ పిల్లవాడి సమాధి ముందర కూర్చొని ఆ సమాధిలోని బాలుడిని గొంతెత్తి పిలుస్తూ నాయనా రా అంటూ విలపిస్తూ ఉంటాడు. అహర్నిశలు అలా విలపించే జర్మోలాని పిచ్చివాడని చుట్టుపక్కల పిల్లలు ఏడిపిస్తూ రాళ్లు రుబ్బుతూ ఉంటారు. అవి రాళ్లు కాదు, పిల్లలు విసిరే పువ్వులు అని అనుకుంటాడు జర్మోలా. హృదయ విదారకమైన ఈ దీన గాథని వింటున్నప్పుడు ప్రతి కన్ను చెమరుస్తుంది. ఈ గాథని ఆధారంగా మార్పులు చేర్పులతో చక్కటి నవల అల్లింది జార్జి ఎలియట్. పాఠకులకి సైలాన్ మ్యారినర్ నవలని పరిచయం చేయబోతున్నాను. సైలాస్ మ్యారినర్ యువకుడుగా ఉన్నప్పుడు అతని జీవితం సాఫీగా ఫలవంతంగా భగవంతుని సేవలో లీనమై లాంటరన్ యార్డులో గడిచిపోతూ ఉండేది. అతనికి తండ్రి గుర్తులేడు. తల్లి కూడా చిన్నప్పుడే పోయింది. బాల్యంలో ఉండగానే ఒక్క చెల్లెలు కూడా పోయింది. నా అన్నవాళ్ళు ఎవరూ లేకపోయినా సైలాస్ లాంటరన్ యార్డులో ఫలవంతమైన జీవితాన్ని గడుపుతూ అందరికీ తలలో నాలికలాగా ఉండేవాడు. క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళేవాడు. భగవంతుని సేవతో పాటు ఆ చుట్టుప్రక్కల వారికి తాను నేసిన బట్టలు విక్రయిస్తూ ఒడిదుడుకులు లేకుండా జీవితాన్ని గడుపుతున్నాడు. సైలాస్కి విలియం డేన్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఈ ఇద్దరిని ప్రాణ స్నేహితులు, వీడని జంట అని అందరూ అంటూ ఉండేవాళ్ళు. విలియం మాటకారి, అందరినీ ఆకట్టుకోగల వాక్చాతుర్యం కలిగినవాడు. సైలాస్ కాస్త బిడియస్తుడు, పరోపకార చింతన కలిగినవాడు. సైలాస్ ఈ మధ్యనే సారా అన్న అమ్మాయి ప్రేమలో పడ్డాడు. 4 డబ్బులు వెనకేసుకున్నాక ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. పెళ్లి నిశ్చితార్థం కూడా చర్చి పెద్దల ముందు జరిగింది. ఆ ఊరు చర్చి కార్యకలాపాల్లో పాల్గొనే విలియం సైలాసులు ఫాదర్ అనారోగ్యంతో బాధపడుతుంటే ఇద్దరిలో ఎవరో ఒకరు వంతులు మార్చుకొని ఆ వృద్ధ ఫాదర్కి సేవ చేస్తుండేవారు. ఫాదర్ వ్యాధి ముదిరిపోయి ఒకసారి అపస్మారకములో మరోసారి తెలివిగా మొత్తం మీద అపాయ స్థితిలోనే ఉన్నాడు. రాత్రి ఫాదర్కి కాస్త నయంగానే ఉంది. మృత్యుముఖం నుంచి వెను తిరిగాడని అంతా అనుకుంటున్నారు. ఫాదర్ పక్కన తెల్లవారి 4 గంటల దాకా కూర్చునే నైట్ డ్యూటీ సైలాస్ది. అర్ధరాత్రి ఫాదర్ కళ్ళు తెరిచి చూశాడు. సైలాస్కి ఎంతో తెరిపిగా ఉంది. ఆ వృద్ధుడు మృత్యు కోరల నుంచి వెనుతిరుగుతున్నాడని సైలాస్కి అప్పుడప్పుడు ఒక రకమైన మూర్ఛలాగా వచ్చి పరిసరాలని మర్చిపోయి 15 నిమిషాలు సమాధి వంటి నిశ్చల స్థితికి వెళ్తాడని అందరికీ తెలుసు. అది జబ్బో లేక భగవత్ కృపో అభూత శక్తో ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆ రాత్రి ఫాదర్ కళ్ళలోకి చూస్తూ అటువంటి సమాధి వంటి స్థితిలోకి జారిపోతాడు సైలాస్. కళ్ళు తెరిచి చూసేసరికి ఫాదర్ అచేతనంగా నిర్జీవంగా ఉన్నాడు. తెల్లవారగట్ల 4 గంటలకు వచ్చి తనని ఇంటికి పంపాల్సిన విలియం రాడు. విలియం కోసం ఎదురుచూసి భయముతో నలుగురిని పిలుచుకురాగా అంతా పోగవుతారు. ఫాదర్ చనిపోతాడు. అతని మొలలో ఉన్న బంగారు నాణేల సంచి కనిపించదు. చర్చి డబ్బు ఏమైంది? ఫాదర్ ఆఖరి క్షణాల్లో ఎవరున్నారు? ప్రశ్నలు, అనుమానాలు, వెతకటాలు ఆరంభం అవుతాయి. సైలాస్ తను నిర్దోషినని, తనకేమీ తెలియదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోరు. అంతేకాదు, తనకి ప్రాణ స్నేహితుడు అని అనుకున్న విలియం సైలాస్ వాడే కత్తిని ఫాదర్ దుప్పటి కింది నుంచి తీసి అందరికీ చూపించడంతో సైలాస్ కుప్పకూలిపోతాడు. ఆ కత్తిని 2 రోజుల క్రితం విలియం పండుకోయడానికని తన నుంచి తీసుకున్నాడు. ఆ విషయం పైకి చెప్పకుండా ఆ కత్తి సైలాస్దేనని నలుగురి ముందు తనను దోషిగా నిలబెట్టడం సైలాస్ తట్టుకోలేకపోతాడు. విలియం ఆ డబ్బు కాజేశాడని సైలాస్కి బోధపడుతుంది. అయినా పెదవి మెదపడు. సైలాస్ని చర్చి నుంచి బహిష్కరించి తప్పు చేశానని బహిరంగంగా ఒప్పుకొని క్షమార్పణ కోరుకుంటేనే తిరిగి చర్చిలోకి రాణిస్తామంటారు ఆ ఊరి పెద్దలు. సైలాస్ మనస్సు తిరగబడుతుంది. తను నిర్దోషి, చెయ్యని నేరాన్ని ఎందుకు మొయ్యాలి? అసలు నేరం చేసినవాడు
ప్రాణ స్నేహితుడు అనుకున్నవాడు తనకే ద్రోహం చేశాడు. తర్వాత 10 రోజులకి అతని కళ్ల ముందే సారా విలియంల వివాహ తేదీ కూడా నిశ్చయం అయిపోతుంది. అవమానంతో, నిస్పృహతో, నైరాశ్యంతో తన స్వంత ఊరిని, స్వజనాన్ని అందరినీ వదిలేసుకొని ఒక ముని మాపువేళ రావెలో అనే కుగ్రామం చేరుకుంటాడు సైలాస్. భుజం మీద చిన్న మూట, మడిచికట్టిన మగ్గము, శూన్యంలోకి చూస్తున్న కండ్లు, వంగిపోయిన దేహము, జీవితం అంధకారమయం అన్నట్లు ముఖములో విషాదము, పండిపోయిన జుట్టు. 25 ఏళ్లు నిండని సైలాస్ మ్యారినర్ని చూసిన వాళ్ళంతా అతను ముసలివాడు అనుకునేటట్లు దేహాకారంతో బరువుగా ఎవరితో మాట్లాడకుండా గ్రామం చివర ఉన్న ఇంట్లో ఉండడం మొదలు పెడతాడు. ఆ ఇంట్లో పూర్వం ఒక దిక్కులేని అనాథ ఉండేది. కొన్నాళ్లకు ఆమె కాలగర్భంలో కలిసిపోగా ఆ ఇంటిని పాడుపెట్టారు. ఇన్నాళ్లకి ఈ కొత్త మనిషి ఆ ఇంట్లో ప్రవేశించాడు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ప్రాంతం వాడు అన్న ప్రశ్నలు ఆ గ్రామస్తులకి కలిగినా ఎవరి జోలికి రాకుండా నిరంతరం మగ్గం ఆడిస్తూ అందమైన బట్టలు నేస్తూ వాటిని అమ్ముకునే ఈ వ్యక్తి అంటే ఆ గ్రామస్తులకు భయం పోయింది గాని చనువు మాత్రం పెరగలేదు. ఇలా 15 ఏళ్ల పాటు మాటా పలుకు లేకుండా, చుట్టుపక్కల వారితో సంబంధం లేకుండా జీవితం గడిపాడు సైలాస్. అతను నేసిన బట్టలకు గిరాకీ ఉండటం చేత డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టాడు. అతనికి తాగుడు గాని, స్త్రీ వ్యసనం గాని ఏమీ లేవు. చీకటి పడ్డాక పక్కనున్న ప్రవాహంలోంచి నీళ్లు తెచ్చుకునేవాడు. మార్కెట్లో ఏది దొరికితే అది కొని తెచ్చుకొని 2 పూట్లకి ఒకేసారి వండుకొని మధ్యాహ్నందే రాత్రికి దాచుకొని తినేవాడు. రాత్రిపూట చలి కాచుకుంటూ తన సంపాదనని నిత్యం లెక్క చూసుకోవడం అతని దినచర్యలో ఒక భాగం. బంగారు నాణేలని చేతులతో తడిమి చూసుకున్నప్పుడు అతనికి అనిర్వచనీయమైన తృప్తి, ఆనందము కలిగేవి. ప్రతి రాత్రి దీపపు వెలుతురులో తలతలలాడే ఆ బంగారు నాణేలు అతను లెక్క పెట్టుకునేవాడు. వాటి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నది. వాటిని ఎక్కడ దాచాలి? పచ్చని కాంతులు వెదజల్లే ఈ నాణేలని ఎక్కడ దాచాలి? ఒక ముంతలో ఈ నాణేలను పోసి మగ్గం కింద లోతుగా గొయ్యి తీసి ఆ గోతిలో ముంతను పూడ్చి పైన ఇటుకలు, ఇసుక కప్పి దానిపైన మగ్గం ముంచి బట్టలు నేసేవాడు. క్రమక్రమంగా ఆ ముంత నిండిపోయి కాసులు ఎక్కువ అవడంతో 2 తోలు సంచీలు కుట్టి వాటిలో బంగారు కాసులు పోసి మగ్గం కింద పూడ్చిపెట్టాడు. అయితే ప్రతి రాత్రి వాటిని చూసుకొని ఆనందించడం మటుకు మర్చిపోలేదు. పోగేసుకున్న వాటిని చూసిన కొద్దీ ఇంకా కాసులు కూడబెట్టాలన్న కాంక్ష. ఈ కాసుల కాంక్ష వల్ల సైలాస్ పగలు రాత్రి విశ్రాంతి లేకుండా మగ్గం మీద నేస్తూనే ఉండేవాడు. ఆ మగ్గం చప్పుడు ప్రతి వారికి అలవాటు అయిపోయింది. పైకి పిచ్చివాడుగా కనిపించే ఈ సైలాస్ ఇంత డబ్బు ఏం చేసుకుంటాడు అని ఆ పల్లెలోని అందరూ తమలో తాము ప్రశ్నించుకునేవారు. సైలాస్ దగ్గర చాలా ధనం ఉంది, బంగారు కాసులు ఉన్నాయని అందరికీ తెలుసు. అయితే అతన్ని అప్పు అడిగే ధైర్యం కానీ, ఈ డబ్బు ఏం చేస్తావు అని అడిగే చనువు గాని ఆ పల్లెలో ఎవరికీ లేదు. కాసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సైలాస్ కృషించిపోతున్నాడు. 35 ఏళ్లకే గూడలు వంగి నడుం వంగిపోయి కంటి చూపు సరిగ్గా ఆనక 60 ఏళ్ల వాడిలా కనిపించేవాడు. రావెలో గ్రామంలో 4-5 మేడలు తప్ప మిగతావన్నీ పూరిన్లే. అందరూ ఆ ఊరి జమీందారు మీద ఆధారపడిన వాళ్లే. జమీందారుకు 2 కొడుకులు, భార్య పోయింది. అతను రెండో పెళ్లి చేసుకోలేదు. పెద్ద కొడుకు గాడ్ఫ్రే, రెండోవాడు డెన్సీ. పెద్ద భవనం, చుట్టూ తోటలు, పందెం గుర్రాలు కలిగిన జమీందారంటే అందరికీ భయము, భక్తి ఉన్నాయి. ఆయన 2 కొడుకుల్లో పెద్ద కొడుకు గాడ్ఫ్రేకి 25 ఏళ్లు, రెండో అతనికి 20 ఏండ్లు. గాడ్ఫ్రే నిదానస్తుడు. తండ్రి వ్యవహార దక్షతను, నిదానాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ముందు ముందు ఆస్తి, ఈ జమీందారి అంతా అతనికే లభిస్తుందని ఆ గ్రామంలో అందరూ అనుకుంటూ ఉంటారు. డెన్సీ బొద్దుగా, పొట్టిగా ఉండేవాడు. జూదం, తాగుడు, అమ్మాయిలు అతని కాలక్షేపాలు. తండ్రికి తెలియకుండా అప్పులు చేయడం అతనికి మామూలే. అంతకి 4 రోజుల క్రితం జమీందారు గారు పెద్ద కొడుకు గాడ్ఫ్రేని శిస్తులు వసూలు చేసుకురమ్మని పంపగా ఆ వసూలు చేసిన డబ్బు తమ్ముడు డెన్సీ ప్రాణాంతకం అంటే అప్పుగా ఇచ్చాడు. 4 నెలలు అయింది. డెన్సీ ఆ డబ్బును తిరిగి ఇవ్వలేదు.
శిస్తు వసూలు కాలేదేమోనని అవతల కౌలుదారిని బడిత పూజ చేయడానికి జమీందారు సిద్ధమవుతున్నాడు. తండ్రికి తెలియనిది, తమ్ముడికి తెలిసినది అయిన ఒక పొరపాటులో గాడ్ఫ్రే చిక్కుకొని ఉన్నాడు. ఆ డబ్బు తను తీసుకొని తమ్ముడికి ఇచ్చానని తండ్రికి చెప్పలేడు. తమ్ముడేమో తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదు. గట్టిగా అడిగితే అసలు విషయం తండ్రికి చెప్పేస్తానని బెదిరిస్తున్నాడు. ముందు గొయ్యి వెనక నుయ్యిగా ఉంది గాడ్ఫ్రే పరిస్థితి. నీ గుర్రాన్ని తీసుకెళ్లి సంతలో అమ్మేసి డబ్బు తీసుకొస్తాను, దాంతో నాన్నగారి శిస్తు డబ్బు తీర్చు అని సలహా ఇస్తాడు డెన్సీ విలాసంగా. గాడ్ఫ్రే వేరే దారి లేక తండ్రి తనకి పుట్టినరోజు కానుకగా ఇచ్చిన ప్రాణప్రదమైన ఆ గుర్రాన్ని, దానితో పాటు బంగారి పిడిగల కొరడాన్ని కూడా తమ్ముడికి సమర్పించి గుర్రాన్ని అమ్ముకురమ్మని పంపుతాడు. అది క్రిస్మస్కి ముందు రోజు. చలి గడగడలాడిస్తున్నది. మర్నాడు పండుగ. డెన్సీ గుర్రాన్ని బేరం పెట్టి బజానా పుచ్చుకొని ఆ డబ్బుతో చీకటి పడేదాకా జూదమాడి డబ్బు పోగొట్టుకొని ఒళ్ళు తెలియకుండా తాగి చీకటి పడ్డాక దట్టమైన మంచులో గుర్రాన్ని స్వారీ చేసుకుంటూ ఇంటికి మరలుతాడు ఖాళీ జేబుతో. అతనికి భయంగా ఉంది. అన్నగారికి ఏం బదులు చెప్పాలి? గుర్రం కొనటానికి బజానా ఇచ్చినవాడు గోల చేస్తాడా? ఇవన్నీ తెలిస్తే తండ్రి తనని వెళ్ళగొట్టడం ఖాయం. దట్టంగా కురుస్తున్న మంచు, అలవాటు లేని గుర్రపు స్వారీ. తన మీద, గుర్రం మీద, పరిసరాల మీద కోపం, కసి. గుర్రాన్ని దౌడు తీయించాలన్న తొందరలో దాన్ని బాగా కొడతాడు. గుర్రం ఒక్కసారి 4 కాళ్ళు పైకి ఎత్తి నేల మీద కుప్పలా కూలిపోయింది. అదిలించినా కదలలేకపోతుంది. డెన్సీ ఆ మంచులో చీకట్లో నడుచుకుంటూ వస్తుండగా దూరాన చిన్న దీపపు వెలుతురు సన్నగా కనిపిస్తుంది. అది సైలాస్ ఉంటున్న ఇల్లు అని గుర్తిస్తాడు డెన్సీ. సైలాస్ ఇల్లు చూడగానే డెన్సీకి ఆ గ్రామస్తులు ప్రచారం చేసే రకరకాల వార్తలు జ్ఞాపకం వస్తాయి. ఈ సైలాస్ దగ్గర చాలా బంగారం ఉందని అందరికీ తెలుసు. అది అప్పుగా ఇమ్మని అన్నచేత అడిగిస్తేనో? గాడ్ఫ్రే పెద్ద మనిషి. అన్నగారంటే అందరికీ నమ్మకము, గౌరవము. తను అడిగితే ఇవ్వకపోవచ్చు. గాడ్ఫ్రే అడిగితే ఇస్తాడేమో. మంచు వర్షంలో వడివడిగా అడుగులు వేసుకుంటూ సైలాస్ ఇంటి వైపుకు నడిచాడు డెన్సీ. శిథిలమైపోతున్న రాతి ఇల్లు. లోపల వెచ్చగా ఎర్రని నెగడు ఉంది. ఆ వెచ్చదనం కోసం లోపలికి వెళ్తాడు డెన్సీ. లోపల ఎవరూ ఉండరు. నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. మగ్గానికి అడుగు బాగాన ఇసుక, ఇటుకలు కదిపినట్టుగా ఉంటాయి. డెన్సీ బుర్ర చురుకుగా పనిచేయడం మొదలుపెట్టింది. బహుశా అందరూ అనుకునే బంగారు నాణేలు ఈ ముసలివాడు అక్కడ దాచి ఉంటాడా? డెన్సీ ఒక్కసారి చీకట్లోకి చూసి ఎక్కడా అలికిడి లేకపోవడంతో గబగబా నేల మీదికి వంగి మన్ను, ఇటుకలు తొలగించి లోపల ఉన్న 2 సంచీలు వేళ్లకి తగలగా అవి పైకి తీసుకొని నెమ్మదిగా ఆ మంచు వర్షపు చీకట్లోకి జారుకుంటాడు. గ్రామమంతా క్రిస్మస్ ఆనంద ఉత్సాహంతో ఏర్పాట్లు జరుపుకుంటుంటే వీటన్నిటినీ ఏనాడో మర్చిపోయిన సైలాస్ ఆ మంచు చీకట్లో నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి మగ్గం కింద మన్ను తొలగించి ఉండటం చూసి అతను ప్రాణప్రదంగా దాచుకున్న బంగారు నాణేల కోసం వెతుకుతాడు. అవి మాయమైపోయాయి. ఏనాడు రచ్చసావిడిలోకి రాని సైలాస్ గుండెలు కొట్టుకుంటూ నా డబ్బు ఎవరో దొంగిలించారు అని గొడవ పెడతాడు. అందరికీ చెప్పుకుంటాడు. గ్రామ పెద్దలు పంచాయతీ పెడతారు. బంగారం పోయిన మాట నిజమే. అయితే ఎవరు తీశారు? ఎవరై ఉంటారు? చుట్టుపక్కలంతా వెతుకుతారు. మంచు తుఫాను వల్ల కనీసం అడుగు జాడలు కూడా నేల మీద కనబడవు. ఆ గ్రామవాసులకు సైలాస్ పట్ల జాలి, కరుణ, అయ్యో సంపాదించుకున్నదంతా పోగొట్టుకున్నాడే అన్న సానుభూతి కలుగుతాయి. కానీ దొంగని కనుక్కోలేకపోయారు. డబ్బు దొరకదు. సైలాస్ ఇంచుమించు పిచ్చివాడైపోతాడు. ప్రతి రాత్రి ప్రాణప్రదంగా చూసి ఆ బంగారం మాయమైపోయింది. పగలు రాత్రి శ్రమించి సంపాదించిందంతా దొంగలు ఎత్తుకుపోయారు. అతనిలో నిస్పృహ, నిరాశ, బండబారిన మనసు, కరడుగట్టుకుపోయిన హృదయం. అలవాటు ప్రకారం మగ్గం ముందు కూర్చొని బట్టలు చేస్తున్నాడే తప్ప డబ్బు మీద ఇచ్చ తగ్గిపోతున్నది. పోయిన బంగారు నాణేలను అతను మర్చిపోలేకుండా ఉన్నాడు. క్రిస్మస్ వెళ్ళిపోయింది. కొత్త సంవత్సరం ఆరంభం అవడానికి ఒక్కరోజు మాత్రమే ఉంది. ఎప్పట్లాగానే జమీందారు గారింట్లో డిసెంబర్ 31న పెద్ద పండుగ చేస్తున్నారు. విందులు, వినోదాలు. జమీందారుకి రెండో కొడుకుపై ఏనాడు శ్రద్ధ లేదు. ఎక్కడో తాగిపడి ఉంటాడని. వారం రోజులై ఇంటికి రాకపోయినా పట్టించుకోవడం లేదు. పెద్ద కొడుకు గాడ్ఫ్రే పక్క ఊరిలోని సంపన్నుల అమ్మాయి నాన్సీని పెళ్లి చేసుకుని ఇంటికి కోడలిగా తీసుకురావాలని ఆశ.
అప్పటికి ఎన్నిసార్లు తండ్రి ఒత్తిడి చేసినా గాడ్ఫ్రే నాన్సీని పెళ్లి చేసుకునేందుకు తయారుగా లేడు. నాన్సీ అంటే ఇష్టం లేక కాదు, తనకి అన్ని విధాలా తగిన స్త్రీ అని గాడ్ఫ్రేకి తెలుసు. కానీ ప్రస్తుతం తను మోకాలు లోతు ఊబిలోకి దిగిపోయి ఉన్నాడు. ఒకానొక బలహీన క్షణాన సుశాన్ ఆకర్షణలో పడి ఆ పిల్లను రహస్యంగా పెళ్లి చేసుకొని ఒక పిల్లకు జన్మనిచ్చాడు గాడ్ఫ్రే. సుశాన్ 24 గంటలు నల్లమందు నిషాలో పడి ఉంటుందని, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే చౌకబారు మనిషి అని తెలుసు. కానీ ఆ బంధం నుంచి బయటపడే దారి కనిపించడం లేదు. అలా అని నాన్సీని పెళ్లి చేసుకునే సాహసమూ లేదు. తను చేసిన తప్పుడు పనిని తండ్రికి చెప్పగల గుండె ధైర్యమూ లేదు. గాడ్ఫ్రే తండ్రి కొత్త సంవత్సరం ఆరంభం లోపున తన కొడుకు ఒక నిశ్చయానికి రావాలని, నాన్సీని పెళ్లి చేసుకోకపోతే ఆస్తి అనాథ ఆశ్రమానికి రాస్తానని ఆఖరి మాటగా చెబుతున్నాడు. జమీందార్ గారింట్లో జరిగే విందుని, దీపాలంకరణని, స్త్రీ పురుషులు కలిసి చేసే నృత్య గానాలని చూడాలని చలిలో అర్ధరాత్రి వేళ గ్రామస్తులందరూ గుమికూడి ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా జమీందారు బెంచీలు వేయిస్తాడు ప్రతి సంవత్సరం. గ్రామమంతా ఉత్సాహంతో దీపాల తోరణాలతో తుల్లిపడుతుంది. కానీ సైలాస్ ఇల్లు, అతని హృదయము రెండూ కటిక చీకటి ప్రతీకల్లా శూన్యంగా ఉన్నాయి. వర్షంలా పడుతుంది మంచు. అంత చలిలోనూ సైలాస్ నీళ్లు తెచ్చుకునేందుకు బయటికి వెళ్తాడు. వారం రోజుల క్రితం ఇలా నీళ్లకు వెళ్ళినప్పుడే అతను కూడబెట్టుకున్న నిధి మాయమైపోయింది. లోపల వెచ్చగా నెగడు, బయట మంచులో నీళ్లు ముంచుకొస్తున్న సైలాస్. అతను నీళ్లు తీసుకుని ఇంట్లోకి వచ్చి మగ్గం ముందు చతికిలబడగా పక్కన గొంగలిపై బంగారు రంగు జుట్టుతో బొద్దుగా ముద్దుగా ఉన్న పాప హాయిగా నిర్భయంగా పడుకొని నిద్రపోతున్నది. ఈ దృశ్యం కళా నిజమా అని సైలాస్ కళ్ళు నులుముకు చూస్తాడు. చినిగిన గౌన్లో నెగడు ముందు వెచ్చగా హాయిగా నిద్రపోతున్న పాప. శిల అయిపోయిందనుకున్న అతని హృదయం పాపని చూడడంతో వెన్నెలా కరిగిపోతుంది. ఎవరీ పాప? అర్ధరాత్రి ఎలా వచ్చింది? పాప కళ్ళు తెరిచి అమ్మా అంటూ ఏడవడంతో సైలాస్ ఆ పాపని ఎత్తుకొని మంచులో ఇటు అటు వెతుకుతాడు దీపం పుచ్చుకొని. ఒక చెట్టు కింద మంచుతో సగం దాకా కప్పబడి బిగుసుకుపోయిన యువతి దేహం. సైలాస్ పాపని ఎత్తుకొని నలుగురిని పిలిచి ఆ స్త్రీ కలేవరాన్ని తన శిథిల గృహంలోకి చేర్చి జమీందారు ఇంట్లో విందు వినోదాల్లో ఉన్న డాక్టర్ని పిలుచుకురావడానికి వెళ్తాడు. ఎన్నడూ ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టని ఈ చేనేతగాడు అర్ధరాత్రి దేనికి వచ్చాడు? తడబడే గొంతుతో చెప్పిన మాటలు విని డాక్టర్ పరిగెత్తాడు, ఆ స్త్రీని రక్షించగలనేమో అన్న ఆతృతతో. సైలాస్ చేతుల్లో బంగారు రంగు జుట్టుతో బొమ్మలా ఉన్న ఆ పాపను చూసినప్పుడు గాడ్ఫ్రేలో గల పేగు కదులుతుంది. అతని హృదయాన్ని ఈ పాప పట్టి లాగుతున్న బాధ. ఆ పాప వైపుకి అతను అయస్కాంతంలాగా లాగబడుతున్నాడు. ఎవరి పాప? సైలాస్కి ఆ పాప ఎవరి పిల్లో తెలియదు, కానీ అర్ధరాత్రి తన శిథిల గృహంలోకి వచ్చింది కాబట్టి ఆ పాప తన పాప. పెంచి పెద్దదాన్ని చేస్తాను, ఎవరికి ఇవ్వను అని ఖచ్చితంగా చెబుతాడు. నోరు వాయి లేని వాడనుకున్న ఈ సైలాస్లో ఇంత పట్టుదల, దృఢ సంకల్పం ఉందా అని అందరూ ఆశ్చర్యపోతారు. గాడ్ఫ్రే మనసులో భయాలు, అనుమానాలు. ఒకవైపు సంతోషము, మరోవైపు పశ్చాత్తాపము. భారం దిగినట్లు, విడుదల పొందినట్లు హాయి. అనుమానం నివృత్తి చేసుకోవడానికి విందు మధ్యలోనే మంచులో బయలుదేరి సైలాస్ ఇంట్లో పడుకోపెట్టబడి ఉన్న స్త్రీ కళేబరాన్ని చూడడానికి వెళ్తాడు. ఆ శరీరాన్ని చూడగానే అతనికి గుదిబండ మెడ నుంచి తీసేసినంత హాయిగా అనిపిస్తుంది. సందేహం లేదు, తన భార్య సుషానే. ఒకప్పుడు ఆకర్షణలో పడి పెళ్లి చేసుకున్న ఈ స్త్రీ మత్తు మందులకు బానిస. తనని అల్లరి పెట్టాలని వచ్చి చివరికి ఇలా చనిపోయింది. సైలాస్ చేతుల్లో ఉన్న పిల్ల తన బిడ్డ, తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. అయితే ఆ నిజం బయటపెట్టే ధైర్యం గాడ్ఫ్రేకి లేకపోతుంది. చనిపోయిన ఆ స్త్రీ, సైలాస్ చేతుల్లో ఉన్న ఆ పాప తనకేమీ కాదు, తనకి సంబంధం లేదు అన్నట్లు వెళ్ళిపోతాడు. సైలాస్ చేతిలో ఒక బంగారు నాణెం పెట్టి పాపకి బట్టలు అవి కొనమని. ఆ స్త్రీకి అనాథ ప్రేత సంస్కరణ చేస్తారు గ్రామస్తులు నలుగురు కలిసి. ఆ తర్వాత 6 నెలలకి నాన్సీ గాడ్ఫ్రేలకి పెళ్లి అవుతుంది. జమీందారు రెండో కొడుకు డెన్సీ దేశాలు పట్టుకుపోయాడని, అతను అప్పుల బాధలు భరించలేక సైన్యంలో చేరాడో, పరాయి దేశాలకు పారిపోయి ఉంటాడో అని అనుకుంటారు. డెన్సీ పరారీ అయిపోవడం ఎవరిని బాధించదు. పైపెచ్చు గాడ్ఫ్రేకి హాయిగా ఉంది.
అతని రహస్య వివాహం గురించి తమ్ముడు ఒక్కడికే తెలుసు. ఆ తమ్ముడి ఆచూకీ ఎవ్వరికీ తెలియదు. కాలగర్భంలో 15 ఏళ్లు కలిసిపోయాయి. 15 ఏళ్ల క్రితం శైలాస్కి ఈనాటి శైలాస్కి ఎక్కడా పోలికే లేదు. శైలాస్కి తన కూతురి తోటిదే లోకం. ఆ పిల్లకు ఎప్పి అని పేరు పెట్టుకున్నాడు. ఆ పసిదాని కోసం ఊళ్ళో అందరితో మాట్లాడుతున్నాడు. పిల్లని ఎలా పెంచాలి, ఎలాంటి బట్టలు కుట్టించాలి, ఇలా ఆడామొగ అందరితో మనసు విప్పి మాట్లాడుతున్నాడు. తండ్రి చిటికెన వేలు పట్టుకొని అందరి ఇళ్లకు వెడుతుంది ఆ పిల్ల. అందంగా బంగారు బొమ్మలా ఉండే ఎప్పిని చూస్తే అందరికీ ముద్దు. అర్ధరాత్రి దొరికిన ఆ అనాథ పిల్లని కళ్ళలో పెట్టుకు పెంచుతున్న శైలాస్ అంటే అందరికీ అభిమానం. అయితే శైలాస్ ఎప్పిని అనాథ అనుకోవటం లేదు. భగవంతుడు తన దగ్గర ఉన్న బంగారు కాసుల్ని లాగేసుకొని వాటికి బదులుగా ఈ బంగారు బొమ్మని ఇచ్చాడు. ఆ బంగారానికి ప్రాణము లేదు. ఈ బంగారానికి ప్రాణము, చలనము, ప్రేమ, తన జీవితాన్ని కాంతివంతం చేయగల శక్తి ఉన్నాయి. పోయిన కాసులని మర్చిపోయాడు శైలాస్. ఎప్పితోనే అతని లోకం. శైలాస్ జీవితంలో పరిపూర్ణత, ఆనందం, చైతన్యం, ప్రేమ తొణికిసలాడుతున్నాయి. అతని జీవితానికి కేంద్రం ఎప్పి. ఎప్పి చుట్టూరా శైలాస్ జీవితం ముడిపడి ఉంది. అయితే గాడ్ఫ్రే జీవితంలో ఈ పరిపూర్ణత లేదు. అతని తండ్రి పోయాక గాడ్ఫ్రే ఆ పెద్ద ఎస్టేట్కి యజమాని అయినాడు. అనుకూలవతి అయిన భార్య, తనని ప్రాణప్రదంగా ప్రేమించే భార్య, సంపద, నౌకర్లు, చాకర్లు అందరూ ఉన్నారు. అయితే ఆ ఇంట్లో పిల్లల అడుగుల సవ్వడి లేదు. పసిపిల్లల ముద్దు మాటలు, చిలిపి అల్లరి లేదు. నాన్సీకి పిల్లలు కలగలేదు. ఇక కలుగుతారన్న ఆశ లేదు. అదే ఊరిలో ఒక బీదవాడి ఇంట్లో పెరుగుతున్న తన స్వంత కూతుర్ని తన కూతురు అని చెప్పగల ధైర్యం గాడ్ఫ్రేకి లేదు. ఎందుకంటే అతని వైవాహిక జీవితం ఒక అబద్ధంతో, ఉన్న నిజాన్ని దాచడంతో ఆరంభమైంది. ఎప్పికి యుక్త వయసు వచ్చింది. 16 ఏళ్లు వచ్చాయి. ఆ చుట్టుపక్కల ఎప్పి అంత అందమైన పిల్ల, బుద్ధిమంతురాలు మరొకరు లేరు. ఎప్పిని పొరుగింటి పిల్లవాడు ప్రేమిస్తున్నాడు. ఆ పిల్లవాడు తమ ఇంట్లోకి వచ్చి తమతో పాటు ఉంటేనే పెళ్లి చేసుకుంటాను, తన తండ్రిని వదిలి ఎక్కడికి రాను అని ఎప్పి షరతు పెట్టింది. ఆ షరతుకి 2 కుటుంబాలు ఒప్పుకున్నాయి. ఎప్పి పెళ్లికి శైలాస్ కూడా ఒప్పుకున్నాడు. ఎన్నేళ్లగానో ఆ గ్రామం మొగదల ఉన్న చెరువు ఆ సంవత్సరం ఎండిపోయింది. బురదగా ఉన్న ఆ చెరువుని పూడిక తీస్తే జలపడుతుందని గాడ్ఫ్రే ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఆ చెరువు పూడిక తీస్తున్నప్పుడు ఒక అస్థిపంజరం బయట పడటంతో గ్రామమంతా గగ్గోలైపోతుంది. అస్థిపంజరాన్ని నెమ్మదిగా వెలికి తీస్తారు. ఎముకలే మిగిలిన చేతిలో బంగారు పిడితో ఉన్న చెర్నాకోల, పక్కన 2 తోలు సంచీలు, వాటిలో బంగారు నాణేలు. 15 ఏళ్ల క్రితం శైలాస్ ఇంట్లోని బంగారం ఎవరు దొంగిలించారో అందరికీ బోధపడుతుంది. జమీందారు రెండో కొడుకు డెన్సీ ఈ బీదవాని డబ్బు దొంగిలించి దట్టంగా పడే మంచులో ఆ చీకట్లో చెరువులో పడిపోయాడన్నమాట. ఆ గ్రామస్తులకి మరోసారి శైలాస్ మీద జాలి, అభిమానం కలుగుతాయి. అయితే శైలాస్కి ఆ నిధి దొరికిందన్న సంతోషం లేదు. అంతకంటే పెన్నిది అయిన ఎప్పిని తనకు ప్రసాదించిన భగవంతునికి అతను మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటాడు. ఆ డబ్బు ఎప్పి పెళ్లికి, ఆమె కుటుంబానికి వాడుకోమని అంత సలహా ఇస్తారు. తమ్ముడి నికృష్టమైన చావు, 15 ఏళ్ల నుంచి అలా చెరువు అడుగున కృషించిపోయిన ఆ శరీరం, తమ్ముడు చేసిన దొంగతనం, ఇవన్నీ గాడ్ఫ్రేని ఒక్క కుదుపుతాయి. తన రహస్యపు పెళ్లి, సుశాన్ చావు, ఎప్పి తన కూతురు అన్నీ భార్య ముందు వెళ్ళబూసుకొని తన మనసులో గల భారాన్ని దించుకుంటాడు గాడ్ఫ్రే. నాన్సీ కోపగించుకోదు. భర్తను చూసి జాలిపడుతుంది. 15 ఏళ్లుగా తప్పు చేశానన్న భావంతో కుమిలిపోతూ పశ్చాత్తాపపడుతున్న అతని పట్ల సానుభూతి తెలుపుతుంది. సిరి సంపదల్లో హాయిగా పెరగాల్సిన తమ కూతురు ఆ బీదవాడి ఇంట్లో మగ్గిపోవడం ఆ ఇద్దరికీ నచ్చదు. ఎప్పిని తమ ఇంటికి తెచ్చుకొని ఆ పిల్లను మహారాణిగా పెంచుకుందామని ఇద్దరు ఉవ్విళ్ళూరిపోతూ ఆ రాత్రివేళ శైలాస్ ఇంటికి వస్తారు, తమ పిల్లను తమకు ఇచ్చేయమని అడగడానికి. గాడ్ఫ్రే చెప్పినదంతా తండ్రి కూతురు వింటారు. పక్కనే నాన్సీ కూడా ఉంటుంది. ఆమె కూడా ఎప్పిని 2 చేతులు చాచి తమతో రమ్మని ఆహ్వానిస్తుంది. మాటలు రావు. పైకి పిచ్చివాడిలా కనిపించే శైలాస్ ఒకే ఒక్క మాట అడుగుతాడు. 15 ఏళ్ల క్రితం ఈ పాపని మీకు పుట్టిన పిల్ల అని ఎందుకు చెప్పుకోలేకపోయారు?
ఆనాటి మనసులో అలా వదిలేసి ఈనాడు మీ బిడ్డ అని మీకు హక్కు ఉందని అనడం ఏం ధర్మం? ఎప్పి నా బిడ్డ, నేను ఇవ్వను, మీతో రాదు అంటాడు దృఢంగా. ఇటువంటి జవాబు ఎదురుచూడని గాడ్ఫ్రే ప్లేట్ ఫిరాయించి పిల్ల భవిష్యత్తును ఆలోచించి తమ వెంట పంపమంటాడు. సిరి సంపదలు గల పెద్ద సంబంధం చూసి పెళ్లి చేస్తాం, ఎప్పి సుఖపడటం నీకు ఇష్టం లేదా అని సైలాస్ హృదయం మీద దెబ్బ కొట్టబోతాడు. అప్పుడు ఎప్పి కల్పించుకొని గాడ్ఫ్రేతో, మీరు జన్మ ఇచ్చిన తండ్రిని అంటున్నారు కాబట్టి నమ్ముతున్నాను. నాకు జన్మని, ప్రాణాన్ని, ప్రేమని అన్నీ ఇచ్చింది ఈ తండ్రే. ఇతన్ని వదిలి రాను, ఎక్కడికి రాను, ఆఖరికి భర్త ఇంటికి కూడా మా నాన్నను వదిలి వెళ్ళను అని ఖచ్చితంగా చెబుతుంది. అంతటా గాడ్ఫ్రే, నాన్సీలు రిక్త హస్తాలతో వెనక్కి వెళ్ళిపోతారు. ప్రపంచమంతా పిచ్చివాడు, వికృత ఆకారి అనుకున్న ఈ తండ్రి తన కంటికి ఎప్పుడూ అపురూపమైన వ్యక్తిగా సౌందర్య దీప్తితో వెలిగే కళ్లతో కనిపిస్తూ ఉంటాడు అనుకుంటూ సైలాస్ ముగ్గుబుట్ట వంటి తలను తన గుండెలకు చేర్చుకొని ముద్దు పెట్టుకుంటుంది ఎప్పి. ఎప్పి నాకు కూతురే కాదు, నా తల్లి, నా జీవితానికి సార్థకత కూర్చిన నా మాతృమూర్తి అనుకుంటాడు పరిపూర్ణమైన తృప్తితో సైలాస్ మ్యారినర్. అది సైలాస్ మ్యారినర్ కథ. ఈ నవలని ఓల్డ్ క్లాసిక్స్ సిరీస్లో చాలామంది ప్రచురిస్తున్నారు. ఎక్కడైనా దొరికితే చదవండి. మానవతా విలువలు అన్నదానికి అర్థం తెలుస్తుంది.